డైలీ టేస్ట్ ది డైలీ. తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం వల్ల ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్నారు తిరుపతి డిఎఫ్ఓ సాయిబాబు. సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయవచ్చన్నారు. మొబైల్ ఫోన్స్ ద్వారా సమాచారం అందించవచ్చని తెలిపారు. తరచూ చిరుతల సంచారంతో ప్రజలు భక్తులు తీవ్రంగా భయపడుతున్నారని, దీనిని కట్టడి చేసేందుకు 15 మందితో టీం ఏర్పాటు చేసి చిరుత కదలికలు గమనిస్తున్నామని చెప్పారు. అలిపిరి నడక మార్గంలో మరింత కాంతివంతంగా లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. అలిపిరిలో 10 మంది, యూనివర్సిటీ పరిధిలో 5 మంది సిబ్బందిని కేటాయించామన్నారు. వ్యర్థాలు అనేక ప్రాంతాల్లో డంప్ చేయడం వల్లే చిరుతలు వస్తున్నాయని, దానిని అరికట్టాలని చెప్పారు. ఈ లెపర్డ్ మూమెంట్ అనే దాని గురించి అంటే జనరల్గా నేను వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక ఆందోళన చెందుతున్నారు. ఫస్ట్ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అనేది లేదు. మనకేంటంటే గతంలో చూసినట్లయితే కూడా నాకు ఇక్కడ మా కొలీగ్స్ కూడా చాలామంది ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో కానీ క్యాంపస్లో స్టూడెంట్స్ కింద కొలీగ్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ టైమ్స్ నుంచి కూడా లెపర్డ్ అనేది ఉండడం అనేది ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకించి ఈ పరిస్థితి ఏంటంటే మనకి మానిటరింగ్ లెవెల్స్ పెరిగినాయి. అంటే సీసీ కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ అందరికీ రావడం జరిగింది. ఒక 20 years బిఫోర్ చూసినట్లయితే అవన్నీ లేవు. ఈ మానిటరింగ్ ఇదంతా ఎక్కువయ్యేసరికి మనకి అది కనిపిస్తుంది ప్రెజెన్స్. ఇంతకుముందు ఓన్లీ మనకి ప్రిన్సిపల్ గారు ఓన్లీ సర్క్యులర్స్లో ఇచ్చేవాళ్ళు, అక్కడ లెపర్డ్ మూమెంట్ ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నట్లుగా. కమింగ్ టు అలిపిరి ఫుట్పాత్ కూడా ఇదంతా కూడా లెపర్డ్ మూమెంట్ ఏరియానే. బట్ ఏంటంటే అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనకి లెపర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినాయో, ఎప్పుడైతే కొంచెం పెరిగినాయో, మనం కూడా ఒక 15 members టీం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలిపిరి ఫుట్పాత్ మీద ఒక 5 members, ఒక 10 members టీమ్ రెగ్యులర్గా డే అండ్ నైట్ అప్ టు అంటే రాత్రి 1 గంట వరకు కూడా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. వీటి మూమెంట్ ఎక్కడ ఉంది, ఎక్కడ తిరుగుతున్నారు. అలాగే మెట్ల మార్గంలో కొంచెం లైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. అలాగే పాదయాత్రులందరికీ కూడా సెన్సిటైజ్ చేయడం, జాగ్రత్తగా ఉండడం అని చెప్పడం అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ. అలాగే ఇంకొక 5 members మనకి ఎస్వి యూనివర్సిటీ, వేదిక యూనివర్సిటీ అండ్ వెటర్నరీ కాలేజ్ ఏఎన్డి క్యాంపస్లో కూడా ఒక 5 members టీం అనేది రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్, పర్టికులర్గా ఈవినింగ్ టైమ్స్ 4 o'clock నుంచి స్టార్ట్ అయ్యి నైట్ వరకు కూడా వాళ్ళు తిరగడం జరుగుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ కెమెరాస్ కూడా మనం పెట్టడం జరిగింది. ఇన్ఫ్రారెడ్ కెమెరాస్, అలాగే లైవ్ కెమెరాస్, వీటిలన్నింటి ద్వారా కూడా లెపర్డ్ మూమెంట్ అని మానిటర్ చేస్తున్నాము. వాటిలన్నింటి ద్వారా కూడా మాకు అబ్జర్వేషన్ ఏంటంటే మూమెంట్ అనేది ఉంది. బట్ ఏంటంటే మనం పానిక్ అయ్యి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు.